కదిరి కృష్ణ అన్న మీద కేసు పెట్టడాన్ని మేము దళిత బహుజన ఫ్రంట్ మహిళా విభాగం నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అసలు జూబ్లీ హిల్స్ పిఎస్ కోసం ఎంత చెత్త చరిత్ర ఉంటుందంటే, ఒక మురళి ముకుందర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే కేసు పెట్టడానికి కనీసం అమ్మాయిది ఏ ప్రాంతం అని చెప్పడానికి కూడా వాళ్ళు వెనకపోయారు. మా ఫోన్ తీసుకుపోయి ఇంకో గతిలో పెట్టేసి నాదిను శంకర్ అన్నది ఫోన్ తీసుకొని పక్కకు పెట్టి, ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ఆ ఇంట్లో పనికిపోయింది, డొమెస్టిక్ వర్కర్గా పనికిపోయిన అమ్మాయి మీద వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అత్యాచారం చేస్తే ఆ విషయం చెప్పడానికి వాళ్ళు మాకు రాజస్థాన్ అమ్మాయి అని చెప్పారు. కనీసం మాకు ఒక అడ్రస్ చెప్పండి, ఆ అమ్మాయి కోసం మేము కనీసం ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పండి, మేము తెలుసుకొని ఆ అమ్మాయికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్తే కనీసం ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్పలేదు, అడ్రస్ కూడా చెప్పలేదు. అలాంటి చెత్త పోలీస్ స్టేషను ఇంకా ఒక 7-8 కేసులు అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఈ పిఎస్లో. ప్రతి ఒక్క కేసు కూడా ఫాల్స్ కేసు అని చెప్పిన వాళ్ళు ఈరోజు మేధావి కదిరి కృష్ణ అన్న మేధావి ఆయన మీద ఒక కేసు పెడితే వాడు చిక్కోటి ప్రభాకర్ అంటే వాడు చెత్త, వాడు పేకాటలు ఆడేటోడు, వాడు అమ్మాయిలను రవాణా చేసేటోడు, వాడు చాలా ఘోరం. వాడి కోసం మేము మాట్లాడొద్దు అసలుకి. మా నోటి నుంచి మేము అంబేద్కర్ వాదులుగా మా నోటి నుంచి వాడిని అసలు మేము మైండ్లో కూడా తీసుకోవద్దు. అలాంటి వాడి కోసం మనం మాట్లాడడమే వేస్ట్. అసలు ఆ చెత్త నా కొడుకు పోయి కదిరి కృష్ణ అన్న కోసం మాట్లాడేంత అర్హత ఉందా వాడికి? వాడి ఫోకస్ అవ్వడానికి కోసం వాడి బీజేపీలో ఒక స్థానం రావాలని చెప్పేసి వాడి మేధావులను తిడితే గొప్ప పేరు వస్తుందని చెప్పేసి వాడు చేస్తున్నాడు. దాని పోయి ఈ పిఎస్ వాళ్ళు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు అనేసి ఆ పిఎస్ వాళ్ళకు కూడా మేము ప్రశ్నలు వేస్తున్నాము. ఇంతకుముందు కూడా చెప్పారు కదా, మా వాళ్ళని తిట్టినప్పుడు మేము అసలు అట్రాసిటీ పెట్టాలి, మేము అట్రాసిటీ పెట్టకుండా వీళ్ళ కోసం మేము మాట్లాడొద్దు అని వదిలిపెడుతున్నాం. కాబట్టి పిఎస్ వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు మనము అంటే ఇంతకుముందు మురళి ముకుంద కానీ ఇంకా వేరే కేసు కూడా అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు అని చెప్పి దళితుల మీద వాళ్ళకు పట్టు లేదు, మేమంటే వాళ్ళకు మనుషులుగా కనిపిస్తలేమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళ కుర్చీని దించాము. ఈరోజు మళ్ళీ చాలా అట్రాసిటీ జరిగినాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా. మాట్లాడకపోతే సీఎం గారు కానీ ఇంకా పార్టీలో మాట్లాడి కదిరి కృష్ణ అన్న మీద కూడా కేసు లేకుండా వాళ్ళు ఎత్తేయకపోతే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ మీద కూడా మేము ప్రచారం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము చాలా వార్నింగ్ ఇస్తున్నాము. దళిత బహుజన ఫ్రంట్ మహిళా విభాగం నుంచి కూడా అనవసరమైన కేసులు మేధావుల మీద పెడితే మాత్రం ప్రచారం చేయవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దవాళ్ళకంతా కూడా ధన్యవాదాలు. జై భీమ్. భారత రాజ్యాంగం రాసిన కీర్తిశాలివోయి, మనుశాస్త్రం మంటలుగా చినగనుడవు నీవోయి, భారత రాజ్యాంగం రాసిన కీర్తిశాలివోయి, మూహవారికి సింహ గర్జన నీవే నేర్పావు, ఈ మూహవారికి సింహ గర్జన నీవే నేర్పావు, పాలితులు మము పాలకులుగా నీవే చేశావు, భీమాబాయి సుతుడా భీమారావా కైకొనుమయ్యా మా జోహార్లు జోహార్లు నీకే జోహార్లు జోహార్లు నీకే జోహార్లు. అప్పుడు 1927లోనే మనుధర్మ శాస్త్రం తగులబెట్టి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. మనం రాజ్యాంగాన్ని అందుకొని మన మేధావులను కాపాడుకోగలుగుతామని ధైర్యంగా నేను చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై భీమ్.